వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు శ్వాస హాస్పిటల్ నుంచి డాక్టర్ విష్ణురావు గారు వీరపనేని. ఆస్తమా లాంటివి కానీ లేదంటే ఊపిరాడకపోవటం, లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. కొంతమందికి ఏంటంటే లాంగర్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి, అంటే ఎక్కువ దీర్ఘకాలంగా ఉంటూ ఉంటుంది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది ఈరోజు మనం వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో అమ్మా. నాకు మీ కంటెంట్ అయితే చాలా బాగా ఇష్టం అండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మీరు లేమ్యాన్కి కూడా అర్థమయ్యే భాషలో చెప్తారు. అండ్ అందులో లాస్ట్ వీడియో మీద నేను ఈ సాంబ్రాణి వాటికి సంబంధించి చూసేటప్పుడు కామన్ సెన్స్కి కూడా అందే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్పడం జరిగింది. అంటే వాటి వల్ల కూడా కొంతమందికి అది అలర్జీ ఉండొచ్చు. ఆ విషయాన్ని మాత్రం చాలామంది పసిగట్టరు. కానీ ఆ పొగ లేకుండానే మనం ఇక్కడ దాకా వచ్చామా అంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పేసి అనడం జరిగింది. నాకు కూడా ఐ ఫెల్ట్ నిజమే కదా అని. కొంతమందికి ఆ సాంబ్రాణి పడదు, ఎందుకంటే మనం కూడా అలాగే నాకు కూడా అండి. గత కొద్ది రోజులుగా అంటే నాకున్న సమస్య చెప్తుంది డైరెక్ట్గా. మనం ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాము, స్టిల్ నాకు ఊపిరాడకుండా కొద్దిగా ఇక్కడ నుంచి దగ్గు వస్తుంది. దగ్గు వస్తుంది తెలుసు, 1 month నుంచి సఫర్ అవుతున్నాను అనుకోండి. అంటే అలా జరగడానికి బాడీలో జరిగేటువంటి రియాక్షన్స్ అసలు ఏంటి? ఇది చాలా ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టే సమస్య. పసిపిల్లల నుంచి, స్కూల్ పిల్లల నుంచి, యువకుల నుంచి, పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ప్రాబ్లము నరక యాతనకు గురి చేస్తుంది. అంటే ఇది ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకురా ఈ జీవితం అన్నట్టుగా అనుకుంటారు. అంత ఈరోజు నేను మీకు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ముఖ్యంగా యువకుల్లో ఎవరికైతే ఈ గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుందో, ఎవరైతే నేను ఈ గోల్ని సాధించాలి, ఛేదించాలి, దాన్ని అచీవ్ చేయాలి, ఆ అచీవర్స్కి మధ్య ఇది అడ్డంగా వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ బాగా చేయాలా, మీ ఎగ్జాంపులే తీసుకుందాం. అవును, యు ఆర్ నేను చూసిన బెస్ట్ యాంకర్స్లో మీరు ఒకళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్. నేను చూసిన యాంకర్స్లో, ఎందుకంటే మీరు ఇన్స్పిరేషనల్ వీడియోస్ బాగా చేస్తూ ఉంటారు. మీ క్వశ్చనింగ్ కానీ అది కానీ బాగుంటుంది. అంటే సపోజ్ ఒక యాంకర్ రంగము ఇలాంటివి తీసుకుంటే, ఎస్ నాగరాజు షుడ్ బి నెంబర్ 1 అనేటటువంటిది ఎవరికైనా అనిపిస్తుంది, ఇందులో నేను ఉండాలి అని. కానీ ఇందులో మీకు ఒక అంతర్గత శత్రువు ఉంటుంది. మీకు తెలియకుండానే మీ కెరియర్ నాపేది, మీ గ్రోత్ నాపేది, మీ కాన్ఫిడెన్స్ నాపేది, మీ ఎనర్జీ నాపేది, మీ ఎమోషనల్గా మిమ్మల్ని వెనక్కిపోయేలా చేసేది, ఫ్రీడమ్ టు పర్ఫామ్ అనేటటువంటి యాక్ట్ నుంచి మిమ్మల్ని ఆలోచించిపోయేలా చేస్తుంది. సడన్గా దగ్గు వస్తుంది. అరే గెస్ట్ ఏమన్నా అనుకుంటాడేమో, ట్రూ అండి, ఆడియన్స్ ఏమన్నా అనుకుంటారేమో అనేది ఉంటుంది మనకి. అట్లా బాధపడాల్సిన అవసరం అయితే ఈ రోజుల్లో ఇప్పటి నుంచి నీకైతే ఉండదు. అదైతే నేను నీకు హామీ ఇస్తున్నా. దానికి ఏదో రెమెడీ ఉంటే వెరీ హ్యాపీ. మీరే కాదు, మీలాంటి లక్షలాది ఎంబారసింగ్ ఇష్యూస్ నుంచి కొంచెం బయటపడతాను. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఎంబరాసింగ్ ఏదైతే అన్నావో ఇప్పుడు నువ్వు, ఈ ఎంబరాసింగ్ ఇష్యూస్తోని కొన్ని లక్షల మంది, కోట్ల మంది బాధపడుతున్నారు. అవును సార్, ఆపుకుంటాం, దగ్గుని ఆపుకుంటారు. అంటే ఏంటి, ఎందుకు దూరం అవుతున్నారు ఈ వైద్యానికి? దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది. ఇంతేలే, ఎందుకు వస్తుందో తెలుసుకోవాలనే ఉత్సాహం కానీ, దాని గురించిన సమాచారం కానీ వాళ్లకు కరెక్ట్గా దొరకదు. కరెక్ట్గా దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సఫరింగ్ అనేది దొరకదు పాపం. దొరకపోవడం వల్ల భరిస్తూ ఉంటారు. ఒక్కళ్ళు కూడా ఇంకెంత మాత్రం ఈ అలర్జీ కానీ, ఆస్మా కానీ, ఈ బ్రాంకైటిస్ కానీ, ఈ ఇరిటేటింగ్ కాఫ్ కానీ, ఈ ఇరిటేటింగ్గా ఉండేటటువంటి సైనస్ కానీ, ఈ ముక్కు గారటం కానీ, ఈ కళ్ళు దురదలు కానీ, ఒళ్ళు దురదలు కానీ ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. అంత మంచి అద్భుతమైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది మెయిన్గా ఇప్పుడు ఫిజికల్ బ్యారియర్గా పనిచేస్తుంది. ఫిజికల్ బ్యారియర్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇది ఫిజికల్ బ్యారియర్ ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇట్స్ ఫిజికల్, మనం మాట్లాడాలి, మీకు అది బ్యారియర్గా వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది మీకు? ఇప్పుడు బ్రీదింగ్ సిస్టమ్ ఇట్లా ఓపెన్ ఉంటుంది, చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఇలా ఫ్రీగా ఉంటుంది. ఇలా ఫ్రీగా ఉంటే గాలే మాటగా మారుతుంది. అవును కదా? మన ఊపిరితిత్తుల్లో ఫస్ట్ మన ఆలోచనలు, ఈ ఆలోచనలు ఒక మాటగా రూపుదిద్దుకోవాలి అంటే ఆ గాల్లో నుంచే ఈ స్వరపేటికలో అది ఒక శబ్దంగా, ఒక మాటగా బయటకు వస్తుంది. అదర్వైజ్ ఫామ్లో ఒట్టి గాలి. అసలు అది ఒక గాలి మాటగా మారటం అనే ప్రక్రియ ఉంది, చూసినవా? అది ఎంత గొప్పదా ప్రక్రియ. అసలు దాని మీదే కనుక మనం ఆలోచిస్తే ఒక రోజంతా ఎంత అద్భుతమైన సృష్టి అనిపిస్తుంది. అలాంటి గాలి నుంచి ఈ మాటలు తయారయ్యేటప్పుడు ఈ గాలి సరిపోయినంత ఉంటేనే ఆ మాటలో దమ్ముంటుంది. అవునండి, అవునా? లేకపోతే మన వాయిస్ ఏదో నూతులోంచి మాట్లాడుతున్నాం ఏంట్రా అంటుంటారు.
ఎక్కడి నుంచో నువ్వు మాట్లాడినట్టుంది, ఎందుకు నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడంటారు. మాట్లాడాలనే ఉంటుంది, గాలి సరిపోదు. ఎందుకు? ఈ అలర్జీ ఇన్ఫ్లమేషన్ వల్ల సరిపోదు. ఇలా ఉన్న వాళ్ళకి ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం దీన్ని. అంటే ఈ ప్రకృతికి నీ శ్వాస వ్యవస్థకి మధ్య ఒక యుద్ధం జరుగుతుంటుంది ప్రతిరోజు. ఇది చాలామందికి తెలియదు. కొంతమందికే జరుగుతుంది ఈ యుద్ధం, అందరికీ జరగదు. ఎవరికి కొంతమంది అంటే ఆ జీన్స్ ఉన్నవాళ్ళు. అంటే కొంతమందికి ఏంటంటే ఈ ఎలర్జీ అనేది ఈ జీన్స్ ఒకటి, ట్రిగ్గర్ ఒకటి జీన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీ మదరో మీ ఫాదరో ఎవరికో ఒకళ్ళకు ఈ తుమ్ములో జలుబో దగ్గు అది ఉంటుంది, అది జీన్స్లో మీకు వస్తుంది. దీనికి తగ్గ ట్రిగ్గర్ దొరకాలి. డస్ట్ మైటో, పర్ఫ్యూమో, సాంబ్రాణి పొగనో, అగరబత్తీలో, ఎనీథింగ్, డాగ్స్, క్యాట్స్, చిలకలు, పావురాలు, ఏదో ఒక డస్ట్ పడనప్పుడు బాడీలో కొన్ని మార్పులు వస్తాయి. ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది. ముక్కులో మొదలైంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఇన్ఫ్లమేషన్ అంటే యాంటీజన్, యాంటీబాడీ. ఓకే, డస్ట్ మైట్ ఎంటర్ అయిద్దండి, ముక్కు మీద కూర్చుంటుంది, ఫంగస్ ఫామ్ అయినట్టు ఫామ్ అవుతుంది. అందులో ఏంటంటే యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ యాంటీజన్ కలుస్తాయి, కొన్ని కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు ఈ మెల్లమెల్లగా బాడీ ఏమనుకుంటుంది అంటే ఏదో శత్రువు మనలో ఎంటర్ అవుతున్నాడు, ఈ శత్రువుని తుమ్ముల రూపంలో తీసేద్దామని చూస్తుంది. ఒక్క తుమ్ము తుమ్మితే 1200 km/h పోతుంది ఆ స్పీడ్ గాలి. ఆ గాలిలో ఆ దుమ్ము కణాలు కొట్టకపోవాలనేది బాడీ యొక్క ఆలోచన. ఆ పోలెన్స్ కానీ ఆ డస్ట్ మైట్స్ కానీ ముక్కులోకి ఏదైనా పోయితే కొట్టుకొని పోవాలి అందులో. దాంతో పాటు మీరు చూసారా కొంతమందికి ఇట్లా వరదలా కారుతుంటది, ముక్కు కారుతుంటది, ఇట్లా కర్చీఫ్లు అయిపోతుంటాయి. ఆ వరదలో ఈ యొక్క పార్టికల్స్ కొట్టకపోవాలనేది బాడీ యొక్క ఆలోచన. ఫ్యూచర్లో మళ్ళీ అది ఎంటర్ అవ్వకుండా ఈ డోర్స్ని బ్లాక్ చేస్తుంది. ఇదే ఇన్ఫ్లమేషన్. ఓకే, ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇప్పుడు డస్ట్ లోపలికి పోవాలంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు లోపలికి పోకుండా నేను మూసేస్తున్నా అంటుంది. బాగానే ఉంది, బట్ గాలిపోట్లేగా. అవును, మనకు గాలి కదా ముఖ్యం, కానీ దానికి తెలీదు. దాని పని ఒకటే, నేను లోపలికి ఎవరిని పోకుండా చేస్తా, అంతే దాని పని. అట్లా అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అచీవ్ చేయాలనుకునేవాళ్ళు, చదవాలనుకునేవాళ్ళు, స్పోర్ట్స్లో నెంబర్ 1 కావాలనుకునేవాళ్ళు, ఇండస్ట్రీలో ఎనీ ప్రొఫెషన్ యూ టేక్, ఒక మంచి డాక్టరు, చెప్పాలనుకునేవాళ్ళు, ఒక బిజినెస్ మ్యాను, మీరు చెప్పండి ఏ ప్రొఫెషన్ అయినా ఎనర్జీ కావాలా, కాన్ఫిడెన్స్ కావాలా, అవునా, ఎమోషనల్ స్టెబిలిటీ కావాలా, దానికి ఇక్కడ లంగ్స్ బాగుంటేనే అవన్నీ బయటకు వస్తాయి. సో ఫిజికల్ బ్యారియర్గా ఉండటం వల్ల వాళ్ళు ఏది సాధించలేకపోతారు. కానీ ఈ బ్యారియర్ ఏదైతే ఉందో మన శ్వాస వ్యవస్థలో ఈ ముక్కు దగ్గర నుంచి కింది దాకా ఈ విధంగా ఓపెన్ చేసేటటువంటి ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇది తెలియదు చాలామందికి. ఇందాక మీరు అన్నట్లు ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సార్? అంటే మెంటల్ బ్యారియర్ లాగా. ఇప్పుడు ఫిజికల్గా చెప్పుకున్నాం మనం. ఫిజికల్గా ఒక బ్యారియర్ అంటే ఏంటి, మనిషి యొక్క దీన్ని దెబ్బతీస్తుంది. అంటే నువ్వు రన్నింగ్ చేద్దాం అనుకుంటావు, అదే నీ పొటెన్షియల్ 5 కిలోమీటర్లు ఆకుర పరిగెత్తగలదు అనేది నీ దమ్ము, నీ పొటెన్షియల్. అది నీ పొటెన్షియల్కి నీ పర్ఫార్మెన్స్కి మధ్యన సంబంధమే ఉండదు. 10 అడుగులు వేసి అలసిపోతావు. 5 కిలోమీటర్లు ఎక్కడ, 10 అడుగులు ఎక్కడ. నువ్వు పరిగెద్దామని చూస్తావు, వెంటనే ఆగిపోతావు. అంటే గోల్ కూడా ఎక్కడో ఉంటుంది, మధ్యలో పోయి ఆగిపోతావు. అంటే ఆపేస్తుంది మనిషిని. అబ్బా ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి లిఫ్ట్ ఎక్కడ ఉందా అని చూస్తాం మనం, లిఫ్ట్ మీద ఎక్కిపోతాం అంతే. సో అట్లా ఫిజికల్ బ్యారియర్గా మనిషి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటుంది. ఫిజికల్గా మనం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి ఎక్కడికైనా ఓ మీటింగ్లో కానీ ఎక్కడో పార్టిసిపేట్ చేయాలి, ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, విదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది బిజినెస్ మీద. ఈ విధంగా ఉంటే ఈరోజు ఓ పేషెంట్ వచ్చాడు, సార్ నాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, నేను అసలు ఫ్లైట్లో పోలేకపోతున్నా, ఎంత దూరం పోయినా ఢిల్లీ దాకానైనా కార్లో పోతుండట. ఎంత కని ప్రయాణం చేస్తారు అంటే అందులో పోయేటప్పుడు వాళ్ళకి ఊపిరి ఆడదు. ఆ ఫ్లైట్లో పోతే వాళ్ళకి ఇంకా అసలు ఫ్లైట్లో నుంచి దూకేయాల్సినంత అనిపిస్తారు కొన్నిసార్లు. నిజంగానే అనిపిస్తుంది అట్లా హెవీ జర్నీ చేసేటప్పుడు తెలియకుండానే మనకు దగ్గొస్తుంది, అట్లా అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుంది ఇది? ఎవరికైతే ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నదో వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. నార్మల్ పీపుల్కి ఎవరికి అనిపించదు. బట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది పోద్ది. సెకండ్ బ్యారియర్ ఏంటి? సెల్ చూడిపోతుంది. ఇంకో బ్యారియర్ ఏంటి మనకి? ఎమోషనల్ బ్యారియర్. అవునా? అంటే ఏంటి అంటే యాంగ్జైటీ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, డిప్రెషను. వీటి వల్ల ఏంది అసలు సాధిద్దాం అనుకో ముందరనే నువ్వు ఇదైపోతావు. అంటే అవి కూడా ఊపిరి మొదలు పెట్టక ముందే నేను స్టేజ్ మీదకి పోతే
నాకు మాట రాదు, నాకు దగ్గు వస్తుంది, నేను ఏం మాట్లాడలేను అనుకుంటే యాంగ్జైటీ రెండు ఒకటేసారి వచ్చి ఊపిరి ఆడకుండా అయిపోతుంది. భయం వల్ల కూడా మూసుకుంటాయి. ఇంకో గమ్మత్తు ఉంది ఇందులో, భయం వల్ల కూడా మూసుకుంటాయి. భయము, కోపం, కోపం వస్తే మూసుకుంటాయి. అంటే ఎనీ హ్యూమన్ ఎమోషన్ దే విల్ క్లోజ్. ఇంకోటి చెప్పనా, నువ్వు బాగా గుర్తు చేసావు. నవ్వే హక్కు ఉండదు కొంతమందికి, దగ్గు వస్తుంది. ఏడ్చినా ఇది వస్తుంది. ఏంద్రా ఈ బతుకని బాధపడ్డా మూసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, నీ ఎమోషన్స్ని కూడా నువ్వు తలుచుకోవటానికి కూడా వీల్లేదు. అంటే మనిషిని ఎంత క్రూసిఫై చేస్తుందో చూడండి, ఎంత క్రుయాలిటీ ఉంటుందో ఇందులో. అంటే ఏడ్చే హక్కు లేదు, నవ్వే హక్కు లేదు, బాధపడే హక్కు కూడా లేదు అన్నట్టుగా చేస్తుంది. బాధపడదామంటే కూడా ఆయాసం వస్తుంది. కాబట్టి కొంతమంది బాధని మధ్యలో నీ బాధపడితే ఆయాసం వస్తుంది ఆపేస్తారాడ. అంటే ఎమోషనల్గా ఇంత బాధ పెడుతుంది మనిషిని. సోషల్గా ఓ ఫంక్షన్ పోదాం, థర్డ్ బ్యారియర్ సోషల్. ఇప్పుడు థర్డ్ బ్యారియర్, మీరు మంచిగా తయారై ఓ ఫంక్షన్ పోదాం అనుకుంటారండి, లేదా మీ ఫ్రెండ్స్తో కదా ఎటో పోదాం అనుకుంటారు. ఎక్కడికో ఎనీ గ్యాదరింగ్ ఉంటుంది కదా, సినిమా పోదాం అనుకుంటారు, ఎక్కడికైనా పోదాం అనుకుంటే ఈ దగ్గు ఇది అసలు ఫస్ట్ మీరే విత్ డ్రా అవుతారు. షై అవుతుంది కదా, మీరే విత్ డ్రా అవుతారు. అవసరమా? ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకు పోవటం, ఎందుకు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయటం, ఎందుకు? చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. కొంతమందికి తెలుసా మీకు, దగ్గితే తెమడ అక్కడ పడుతుంది పోయి మనకు తెలియకుండా. అవును, కొంతమందికి ఇట్లా కారిపోతుంటుంది సడన్గా, ఇదంతా కారుతుంది. ఏంట్రా బాబు అన్నట్టుగా ఉంటుంది. ఇదంతా అవసరమా మనకి అని చెప్పి సోషల్గా ఏ ఫంక్షన్కి పోని వాళ్ళు ఉన్నారు. ఇంకోటి తెలుసా మీకు, పేషెంట్లు పెళ్ళిళ్ళకి పోతారు కానీ ఫస్ట్ రోలో ఎప్పుడు కూర్చోరు. ఈ పేషెంట్లు సడన్గా తుమ్ముతారు కదా, తాళి కట్టే టైంకి తుమ్మితే అందరూ అది ఆపేసి ఇలా వైపు చూస్తారు. అందుకే సౌండ్లు ఎక్కువ పెడతారు, ఇలాంటివి ఉంటాయని. అంటే ఎక్కడ తుమ్ములు వస్తాయో తెలియదు, ఎక్కడ దగ్గు వస్తుందో తెలియదు, ఎక్కడ ఆయాసం వస్తుందో తెలియదు, ఎక్కడ దురదలు పెడతాయో తెలియదు, ఎక్కడ కళ్ళు రుద్దుకుంటారో తెలియదు. ఆపుకోలేనంత దురద. సో సోషల్గా మీరు పోతే ఎక్కడెక్కడనో గోక్కుంటా ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి పోకపోవడం బెటరు అనేది సోషల్ బ్యారియర్. ఇంకోటి ఏంటి, ఎకనామిక్ బ్యారియర్. ఎకనామిక్ బ్యారియర్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు మీ పర్ఫార్మెన్స్తో ఎన్నో సాధించాలనుకుంటారండి జీవితంలో, ఎంతో సాధించాలి. ఒక గోల్ పెట్టుకుంటారు, వాడు $1 మిలియన్ పెట్టుకుంటాడు, వాడు $2 మిలియన్ పెట్టుకుంటారు. నా జీవితంలో $1 బిలియన్ నేను సంపాదించాలి. రకరకాలు ఉంటారు కదా, ఎవరి శక్తి కొద్ది వాళ్ళు. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ని తీసేస్తుంది ఇది. నీకు మీటింగ్ పోవాలా, అసలు ఆ మీటింగే పోకుండా చేస్తుంది కదా. అవును, పెద్ద వాళ్ళతో నీకు ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, పోవాలి, కలవలేవు. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సోషల్ ఈవెంట్స్ ఉంటాయి, ఆ సోషల్ ఈవెంట్స్లో మీరు పోతే మీకు రికగ్నిషన్ ఉంటుంది, ఆ రోజు మీరు పోలేరు. అంటే మీరు ఇలా చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, కొన్ని మనం బిఎన్ఎం మీటింగ్స్ వెళ్తూ ఉంటాం, లేదంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, పెద్ద హోటల్స్లో జరుగుతూ ఉంటాయి. లేదు కొన్నిసార్లు 10 మంది ఆంటర్ప్రినర్స్ అందరూ కలిసి ఒక చోట సోషల్ మూవింగ్ అవుతూ ఉంటుంది, అవార్డ్ ఫంక్షన్ లాంటివి జరుగుతూ ఉంటుంది. అవును, ఆ టైంలో కూడా అంటే అది కమర్షియల్గా మనకి ఇంకొక రకంగా మెట్టెక్కిస్తుందేమో అనుకున్నటువంటి ఆలోచనతో వెళ్తాం. బట్ ఈ ఇష్యూ వల్ల మనం మూవ్ అని అవ్వలేము. వాళ్ళు అనుకున్న పాయింట్ చెప్పాలనుకుంటారు అని దగ్గుతూ అనేసరికల్లా ఈవెన్ పీపుల్ సీ యువర్ హెల్త్ ఆల్సో. ట్రూ, సంబడి వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. డెఫినెట్గా వీడి హెల్త్ బాగాలేదు, వీటితో ఎందుకు కొలాబరేట్ అవ్వాలంటారు కదా. వాళ్ళు ఎవరికైనా దగ్గు వచ్చిందంటే పక్కెళ్ళిపోతారని, ఫస్ట్ పక్కెళ్ళిపోతారు. నీలో ఎనర్జీ లేదని వాళ్ళకి తెలిసిపోతుంది. నీతో ఎవరికైనా పెద్ద మీటింగులు పోతే వాళ్ళకు పెద్ద మైనస్ అని వాళ్ళకి అర్థమవుతుంది. సో పీపుల్ డోంట్ వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. Who is the main villain here? The untreated allergy behind it. Yes. If you treat this to this level, you will be the fantastic entrepreneur. ఎలా సార్ అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా మీ దగ్గర దొరుకుతుందా? అసలు ఇది 35 ఏళ్ళ నుంచి అండి. చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే, చిన్న పిల్లలు బాధలు పడేది చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. సో నైట్ పూట నిద్ర ఉండదు, ప్రయాణాలు చేయలేరు, వాళ్ళు అవుటింగ్ పోలేరు, పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. తల్లిదండ్రులకు సెలవులు వస్తాయి, వీడికి దగ్గు హాస్పిటల్ చుట్టూ సరిపోద్ది. అవును, ఇంకా ప్రయాణాలు ఎక్కడివి, ఎంజాయ్మెంట్ ఎక్కడిది, ఏముంటుంది వాళ్ళకి? ఏ సినిమాకు పోలేరు. వీడు దగ్గుతూ ఉంటాడు, దగ్గితే పక్క సీట్ వాళ్ళు చూస్తుంటారు కదా. అంటే జీవితంలో ప్రతి ఏరియాలో డిస్టర్బ్ చేసేటటువంటి ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే అన్ట్రీటెడ్ అలర్జీ అండ్ ఆస్మా. అన్ట్రీటెడ్, అండర్లైన్ అన్ట్రీటెడ్. ట్రీట్మెంట్ చేసిన తర్వాత 100% అందరు ఎట్లా ఉంటారో అందరు అలా ఉండగలరు. అందుకే ఇంత ట్రీటబుల్ కండిషన్ని, ఇంత కంట్రోలబుల్ కండిషన్ని
ఈ దేశంలో ఇప్పటికి కూడా 100 మంది తీవ్రంగా ఆస్మాతో బాధపడుతుంటే, అలర్జీతో బాధపడుతుంటే కేవలం 5 నుంచి 10% మందికి మాత్రమే అసలు సిసలైన వైద్యం అందుతుంది. మిగతా 90 మంది ఈ వైద్యాన్ని అందుకోలేకపోతున్నారు. మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, అసలు దాని గురించి తెలియకపోవటం. ఇప్పుడు అంతెందుకు, ఇప్పటిదాకా నువ్వు ఎంతో కొంత బాధపడతా ఉన్నావు. బాధపడే వాళ్ళకు కూడా అసలు ఇంత మంచిది ఉందా, అరే మనకు తెలియదే. ఈ స్థాయిలో ఉండేటటువంటి ఒక యాక్టివ్ పర్సన్కే తెలియకపోతే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియాలంటే కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 35 ఏళ్ల నుంచి దీని మీద అవేర్నెస్ కలిగిస్తున్నాను. ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దగ్గర? దీనికి ఏంటంటే ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అని ఉంటాయి. స్టీరాయిడ్ అనగానే భయం కదా ఎవరికైనా. అవును, సార్ స్టీరాయిడ్ అన్నాడు ఇక మనం వెళ్ళిపోదాంపా అంటారు. కానీ స్టీరాయిడ్ అనేది గోల్డ్ స్టాండర్డ్. ఎట్లా? ఇది ట్యాబ్లెట్ రూపంలోనో, ఇంజెక్షన్ రూపంలోనో, టానిక్ రూపంలోనో ఇచ్చేది కాదు. ఒక్క ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారైంది. అంటే మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. ఒక్కోసారి 40 మిల్లీగ్రామ్ స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి 40 మిల్లీగ్రామ్స్ అంటే ఎంత? 40,000 మైక్రోగ్రామ్స్. ఈ మైక్రోగ్రామ్స్ ఎంత వాడుతుంది తెలుసా? మేము 100 మైక్రోగ్రామ్స్ ఉదయం, 100 మైక్రోగ్రామ్స్ సాయంత్రం. అట్లా దాదాపు 2 ఏళ్ళు వాడచ్చు, 2-3 ఏళ్ళు వస్తుంది. ఒక ట్యాబ్లెట్ని 3 ఏళ్ళు వాడచ్చు. కొంతమందికి 250 మైక్రోగ్రామ్స్ ఉదయం, 250 అది. కొంతమంది మ్యాక్సిమం 500 ఉదయం, 500 నైట్. ఇది మైక్రోగ్రామ్స్. అదే అదే ఇంత వాడినా కూడా సంవత్సరం వాడచ్చు ఒక ట్యాబ్లెట్ని. ఒక్క ట్యాబ్లెట్ని సంవత్సరం వాడటం అంటే ఏంటి అని పిలవటం వల్ల 99% డ్రగ్ లంగ్స్లోనే ఉంటుంది. ఓకే, 1% మహా అంటే ఈ త్రోట్లో ఆగిపోతుంది అక్కడక్కడ. కొంతమంది కొంచెం అబ్జర్వ్ అవ్వచ్చు, కానీ అది చాలా తక్కువ. అందుకనే వెంటనే పిలవగానే గొంతు కడుక్కోమని చెప్తాం. అంటే ఒక ఆయింట్మెంట్, ఇప్పుడు ఇంకొకటి నాగరాజు, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న చీము కురిపోయింది అనుకుందాం. అంటే ఏంటంటే మనం ఆయింట్మెంట్ పెడితే తగ్గిపోద్ది. ఇది వారం రోజులు యాంటీబయాటిక్ వేసుకుంటే కూడా తగ్గిపోద్ది. యాంటీబయాటిక్ పెట్టడం, యాంటీబయాటిక్ వేసుకుంటే బాడీ అంతా పోతుంది. ఈ ఆయింట్మెంట్ పెడితే ఇక్కడే ఉంటుంది. ఇలాంటిదే ఇన్హేలర్ ట్రీట్మెంట్ అంటే. కాబట్టి డయామీటర్ పెరుగుతుంది. కాబట్టి గాలి ఫ్లో అనేది నిరాటంకంగా హ్యాపీగా లోపలికి పోవటం, బయటికి పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అయిన తర్వాత మొదట్లో వాడాల్సినంత డోస్ వాడాల్సిన అవసరం ఏంటి? 50% డోస్ తగ్గిపోద్ది. తర్వాత 75% డోస్ తగ్గిస్తాం. కేవలం 5 to 10 or 15% డోస్తోని ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చు మనం. అంటే 2 సంవత్సరాలు వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, ఈ విధంగా ఒక మనిషిని తయారు చేసిన తర్వాత ఆయనకు ఫిజికల్ బ్యారియర్ ఏముంటుంది, ఎమోషనల్ బ్యారియర్ ఏముంటుంది, సోషల్ బ్యారియర్ ఏముంటుంది, ఎకనామిక్ బ్యారియర్ ఏముంటుంది, అసలు జీవితంలో దీనికి అడ్డంకి ఏముంటుంది? ఇంకా అచీవర్స్కి నో బ్యారియర్స్. అంటే స్పీడ్ బ్రేకర్స్ అంటూ లైఫ్లో ఉండవు. ఈ అలర్జీ, ఆస్తమా అనేది అతిపెద్ద స్పీడ్ బ్రేకర్ లైఫ్కి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరికైతే ఊపిరితిత్తులు ఈ విధంగా మూసుకొని ఉంటాయో వాళ్ళకి ఎదిగే మొక్కని తాళ్లతో కట్టినట్టు, ఎదిగే మొక్క మీద బరువు పెట్టినట్టు. 6 అడుగులు అయ్యే పిల్లవాడు 5.5 అయ్యేతాడు పాపం. ఇదే లేకుండా ఉంటుంటే 6 అడుగులు అయి ఉండేవాడు. ఇది ఉండటం వల్ల 5 అడుగులు 5.5కు ఆగిపోతాడు. అంటే ఎప్పుడు గమనించాలి దీన్ని? చాలా స్ట్రెస్కి గురైపోతూ ఉంటాం ఇక్కడ. అంటే ఆక్సిజన్ అందదు కదా, సఫిషియెంట్ ఆక్సిజన్ అందదు. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ఒక మొక్క ఉంది, కావలసినంత నీరు పోస్తేనే అది ఎంత హైట్ పెరగాలో అంత పెరుగుద్ది. నువ్వు ఒక్కొక్క చుక్కేస్తే, నీరు సరిపోకుండా కొంచెం కొంచెం వేస్తే ఎత్తులో కాంప్రమైజ్ అయింది కదా. ఇక్కడ ఆక్సిజన్లో కాంప్రమైజ్ అవ్వటం వల్ల వాళ్ళ హైట్ ఆగిపోతారు పిల్లలు. ఎందుకు? సఫిషియెంట్గా ఆక్సిజన్ అందదు వాళ్ళకి. అందుకే 17 సంవత్సరాలకెల్లా అందరికీ డోర్స్ క్లోజ్. అందుకే నేను ఏం చెప్తానంటే, ఎంత తొందరగా అలర్జీ, ఆస్తమా డాక్టర్కి వచ్చి వైద్యం చేయించుకుంటే పిల్లలు హైట్ ఆగరు, వెయిట్ ఆగరు, పెరుగుదల ఆగదు, చదువులకు ఇబ్బంది ఉండదు, కెరియర్కి ఇబ్బంది ఉండదు, ఆనందానికి ఇబ్బంది ఉండదు. లేకపోతే అన్ని ఆనందాలకి, అన్ని ఆటలకి, పెరుగుదలకి పెద్ద అవరోధమై కూర్చుంటుంది. అతిపెద్ద ఆటంకం జీవితానికి ఏమన్నా ఉంది అంటే అన్ట్రీటెడ్ అలర్జీ అండ్ ఆస్తమా. దానికి అద్భుతమైనటువంటి వైద్యం ఉంది. చిన్న పిల్లల్లోనే ఈ వైద్యం జరగాల. ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ అని పెద్ద శత్రువులు దీనికి. అగరబత్తీలు, పర్ఫ్యూమ్స్, సాంబ్రాణి పొగలు, బాత్రూంలో, కిచెన్లో, మనకి ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక ఇరిటెంట్ ఉంటుంది. ట్రూ సార్, ట్రూ. అన్నిటి వల్ల కూడా ఎక్కువ మూసుకుంటాయి. అవుట్డోర్ పొల్యూషన్ మనం చెప్పక్కర్లేదు.
దేని వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, కోళ్ల ఫారంలో పనిచేసేవాళ్ళు, అంటే వృత్తిలో ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా ఆ వృత్తికి సంబంధించినటువంటి ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు ఈ స్టూడియోలో మొత్తం డస్ట్ మయాలు ఉంటాయి, ఎక్కడ ఉన్నా కూడా అన్ని కార్పెట్సే కదా, కార్పెట్స్ అన్ని డస్ట్తో నిండి ఉంటాయి, కొంతమందికి పడవ అస్సలు. సో ఇవన్నీ ట్రిగ్గర్స్ అంటాం. ఫస్ట్ ట్రిగ్గర్స్ దూరంగా ఉండాలి. వ్యాక్సిన్స్ తీసుకోవాలి, ఇయర్లీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. తర్వాత ఇన్హలేషన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెడికల్ ఇంటర్వెన్షన్. ప్రివెన్షన్ తీసుకుంటూ, వ్యాక్సిన్ తీసుకుంటూ, సరి అయినటువంటి అలర్జీ ఆస్మా మందులు కనుక తీసుకున్నట్లయితే పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పండు ముదల వరకు ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. సో మీ హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉందండి? శ్వాస హాస్పిటల్ నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన ఉంది. ఓకే. ఇంకొకటి మాదాపూర్లో రెండు. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా చెప్పాలి, స్టేట్ వ్యాప్తంగా ఒక 50-100 మంది మా శ్వాస అని చెప్పి బయట పెట్టారు. SHAWSHA శ్వాస రకరకాలు పెట్టారు. ఇది రిజిస్టర్డ్ బ్రాండ్ ఇండియాలో. శ్వాస అనేది రిజిస్టర్డ్ బ్రాండ్. ఓకే. దాదాపు 50 నుంచి 100 లొకేషన్లో పెట్టారు. కర్నూలు, కామారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్. సో వీళ్ళందరికీ లీగల్ పరమైనటువంటి యాక్షన్లు అనేది తీసుకోబోతున్నాం. సో ఒక పిడియాట్రిక్ అలర్జిస్ట్గా 35 సంవత్సరాల నుంచి ఈ బ్రాండ్ నన్ను నిర్మించడం అనేది జరిగింది. కాబట్టి ఎంతోమంది ఈ బ్రాండ్ని దుర్వినియోగం చేస్తూ ఆ కాల్స్ ఎక్కువైపోయినాయి మాకు. సార్ మీరు పలానా జిల్లాలో పెట్టారా, ఈ కాల్స్ని ఎత్తలేకపోతున్నాం మేము. సో బయట హైదరాబాద్ బయట శ్వాస హాస్పిటల్కు ఎలాంటి బ్రాంచీలు లేవు. సో వన్ మ్యాన్ ఆర్మీ షో చేసుకుంటున్నారు. అండ్ క్వాలిటీ బ్రాంచ్ శ్వాస హాస్పిటల్. మీకు కనుక మీ జీవితంలో శ్వాసకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆటంకం కనుక మీకు అనిపిస్తూ ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఒక్కసారి విజిట్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, సమస్య ఉన్నా ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పేసి చెప్తాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విష్ణు గారు. థ్యాంక్ యూ.